హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను షాప్సీ నుంచి కిచెన్ కౌంటర్ టాప్ కోసం ఆర్గనైజర్స్ అయితే తెప్పించడం జరిగింది. స్టెయిన్లెస్ స్టీల్వి చాలా బాగున్నాయి. నేను మీషో నుంచి కూడా తెప్పించాను, కానీ అది క్వాలిటీ బాగాలేక నేనైతే రిటర్న్ పెట్టేశాను. ఇదైతే నేను షాప్సీ నుంచి తెప్పించాను. మొన్న ఏదో సేల్లో తెప్పించాను. బిలో 400 లోపలే అయిపోయిందనమాట. చాలా బాగున్నాయి. ప్యాక్ ఆఫ్ 3 ఇచ్చారు, కాంబో ప్యాక్. నాకైతే చాలా బాగా నచ్చింది. కార్నర్ ర్యాక్ కూడా చూశాను, అదేమంత యూస్ఫుల్ కాదని చెప్పేసి నేను ఈ విధంగా ఈ 3 ఆర్గనైజర్స్ అయితే తీసుకున్నాను. ఎక్స్ట్రా మనకు కింద ప్రొటెక్షన్ కోసం రబ్బర్స్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఒక 2. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంది. లింక్ నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. చూడండి, ఈ విధంగా చాలా బాగా హెవీగా వచ్చాయన్నమాట. దీని మీద పెట్టడానికి నేను కార్డ్బోర్డ్ వచ్చింది కదా మనకు, ఆ కార్డ్బోర్డ్ కట్ చేసి నా దగ్గర ఉన్న వాల్పేపర్ని ఫిక్స్ చేశాను అనమాట. దానికి చూడండి, ఈ విధంగా ఉందన్నమాట. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఈ స్టవ్ కూడా తీసుకొని అరౌండ్ 2 months అయిపోయింది. చాలా బాగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నేనైతే ఆర్గనైజ్ చేసుకున్నాను. బిఫోర్ వీడియో కూడా చూపిస్తాను, నాది ఎలా ఉండింది కౌంటర్ టాప్ అనేది కూడా పక్కన పిక్స్ యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఈ ర్యాక్లో వచ్చేసి మొత్తం మసాలా ఐటమ్స్ పెట్టానన్నమాట. కింద మార్కర్తో నాకు అర్థమయ్యే విధంగా రాసుకున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా అన్నీ వాంగీబాత్ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఫిష్ మసాలా అలా అన్నీ పెట్టుకున్నాను. కింద సాల్ట్, కల్లుప్పు అంతా పెట్టుకున్నాను అనమాట. దాని పక్కలోనే మనకు ఇక్కడ ఇంగువ, పసుపు, కొంచెం ఎప్పుడైనా ఆమ్లెట్ వేసుకోవడానికి సాల్ట్, తర్వాత ఆయిల్ క్యాన్స్ అలా పెట్టుకున్నాను. ఈ ర్యాక్లో వచ్చేసి బిర్యానీ స్పైసెస్ అనమాట. మొత్తం ఒకే చోట ఉండేటట్టు ప్లాన్ చేసుకొని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఇవి కూడా గ్లాస్ జార్స్ నేను ఫ్లిప్కార్ట్లోనే తెప్పించుకున్నాను అనమాట. ప్యాక్ ఆఫ్ 16 వచ్చాయి, చాలా బాగున్నాయి. నేను ఎక్కువ గ్లాస్ జార్సే యూస్ చేస్తానన్నమాట. కాఫీ పౌడరు, షుగర్ అన్నీ నాకు అందుబాటులో ఉండేటట్టు ఆర్గనైజ్ చేసుకున్నాను. దాని పక్కలోనే నేను ఈ ర్యాక్ వచ్చింది కదా మనకు, ఇక్కడ గ్రీన్ టీ, కాఫీ కోసం పక్కనే మనకు అందుబాటులో ఉండేటట్టు ఇలా పెట్టుకున్నాను అనమాట. కెటిల్, దాని కింద 2 glasses. మా హస్బెండ్ అయితే గ్రీన్ టీ తాగుతారు కాబట్టి ఇలా తొందరగా అందేటట్టు అన్నీ పెట్టుకున్నాను అనమాట. దీనికి కెటిల్కి స్విచ్ బోర్డ్ ఇక్కడ ఇచ్చారు. తర్వాత వచ్చేసి చూడండి, మొత్తం ఇలా ఉందన్నమాట ఆర్గనైజ్ చేసిన తర్వాత. బిఫోర్ పిక్చర్ కూడా మీకు పక్కన యాడ్ చేస్తాను. ఇక్కడ రైస్ కుక్కర్ అండ్ మిక్సర్ గ్రైండర్ పెట్టుకున్నాను అనమాట. దీనికోసం సపరేట్గా స్విచ్ బోర్డ్ ఇచ్చారు. కెటిల్ కోసం అది, ఈ రెండిటికి ఇది అయితే నేనైతే యూజ్ చేస్తున్నాను. ఫైనల్ లుక్ ఎలా ఉందనేది మీకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.